దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభవందనాలు. దేవుని పిల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు తన మహాకృపలో మనల్ని ప్రతిక్షణము కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ. మరి ప్రతి నెల మనం 5 దినాలు ఉపవాస ప్రార్థన జరుపుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 4వ దినమున దేవుని యొక్క సన్నిధిలో మనము కూర్చుండటకు ఆయన కృప చూపించాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచినట ఎంతో భాగ్యము, ఎంతో ధన్యత. దేవుని పిల్లరా, ఈ లోకంలో చూస్తే ఏదో ఒక సమస్యలతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనమైతే ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన కృపను బట్టి సురక్షితకరమైన ఆయన రెక్కల కింద దాచబడినాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనము కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటను ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథములో మనము 142వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దేవుని పిల్లలారా, దైవజనుడు రాజు దావీదు చేస్తున్న ప్రార్థన దేవుని యొక్క లేఖనములో మనం చూస్తే ఈ 142వ కీర్తనలో దేవుని దగ్గర భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు, మెలకువగా ఉండి. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. అంతేకాదు, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇక్కడ 4 విషయాల్లో దావీదు ప్రార్థన కనబడుతుంది. అదేమిటంటే, మొదటిగా నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. మేలుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయుచున్నాను. వాస్తవికంగా మన జీవితాల్లో ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉంటామంటే, మనం ప్రార్థన ఎప్పుడు ప్రారంభిస్తామంటే, మనకు కలిగిన బాధను బట్టి, మనకి కలుగుచున్న అవమానాన్ని బట్టి, మనకు కలిగి ఉన్న వ్యాధిని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ధనాభివృద్ధి కలిగిన వాడు, ధనికుడు, ఆస్తిపరులు ప్రార్థన కన్నా, దైవానికన్నా ముందు వారి దగ్గరున్న ఆస్తితోనూ డబ్బుతోనూ వారికి శ్రమ కానీ బాధ కానీ వస్తే వాటితోనే పరిష్కారం చేయగలగటానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా వాటి వల్ల కూడా కానప్పుడు ఆ ప్రయత్నంలో ఓడిపోతున్నప్పుడు ధనవంతుడైనా దరిద్రుడైనా ఆదుకోవాల్సింది దేవుడే. దేవుని ఆశ్రయించాల్సింది ఎంతలో గొప్పడైనా. ఎందుకంటే చేయి దాటిపోయినప్పుడు పరిస్థితి దేవుడే మనకి ఏదైనా చేయాలని దేవుని యొద్దకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు ప్రార్థన చేస్తూ
ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. మనుషుడు ఒక్కొక్క మనిషిని బ్రతమాలుకుంటాడు. బాబు చేసి పెట్టవని ఆయన. ఎక్కువ వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవరిని కోరుకుంటారంటే బాల్యంలో ఉన్నవారిని, బాలులుగా ఉన్నటువంటి వారిని, యవ్వన బిడ్డలను, వృద్ధాప్యంలో ఉన్నవారు చేయలేని పనులు వారితో చేయించుకుంటే బ్రతిమాలుచుంటారు. నాయన కాస్త అక్కడి దాకా మమ్మల్ని తీసుకెళ్ళు, నాయన కాస్త ఈ బరువు కొద్ది తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో పెట్టు, నాయన కొద్దిగా ఈ పని చేసి పెట్టవా, మేము చేసుకోలేము, వెళ్ళలేము, కొద్దిగా అంత దూరం వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి కొద్దిగా మందులు తెచ్చిపెట్టినానా, నేను వెళ్ళలేను. ఇలా వృద్ధాప్యం ఉన్నవారు యవ్వన బిడ్డలు కానీ బాలులను కానీ కొద్దిగా జ్ఞానం కలిగిన పిల్లల్ని బ్రతమాలుకొని వారి పనులు చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేయలేరు కాబట్టి, వెళ్ళలేరు కాబట్టి. అయితే రాజు ప్రార్థన ఎలాగుందంటే దేవుని దగ్గర నేను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఆయన బ్రతిమలాడేది తనకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో చాలా సందర్భాల్లో బ్రతిమలాడుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర వినయం కలిగి మన పరిస్థితులన్నీ చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు కరుస్తూ, నీవే మాకు దిక్కు ప్రభా, నీవే మాకు ఆధారం ప్రభా అని ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తే నేను నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నేను నీతో ఉంటానయ్యా, నీలో నేను జీవిస్తానయ్యా, అయ్యా నేను సాక్షిగా అనేక చోట్ల నీవు చేసిన మేలు గురించి సాక్షి చెప్పుకుంటూ జీవిస్తానయ్యా అని మాటిస్తూ ఉంటాం దేవునికి. ఎందుకు మాటిస్తామని మనం ఆలోచన చేస్తే మన చేతిలో లేని శక్తి, మన వల్ల కాని పని, మనకు ఎవరు సహాయం చేయరు కాబట్టి, మనం ఎవరి యొద్దకు వెళ్ళినా ఏ మేలు మనకి దొరకదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని బ్రతంలో ఆడుకుంటూ ఉంటాం. కానీ బాల్యం నుంచి దేవుని సహవాసం ఎరిగిన దావీదు రాజు మనుషుల మీద ఆధారపడకుండా తాను కలిగిన శక్తిని, ఆయన దేవుని యొద్ద నుంచి రుచి చూసిన అనుభవాన్ని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, ఏమని బ్రతలాడుకుంటున్నాడు? మొదటిగా ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాడు, రెండవదిగా యెహోవాను బతిమాలుకుంటున్నాను. దేవుని బతిమాలుకుంటున్నాడు. తనకు కలిగిన పరిస్థితులను బట్టి, తనకు కలిగిన బాధలను బట్టి. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఇది. ఆయన దాగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయంలో కోరుకుంటున్నాడు. దేవుని సహాయం అడుగుతున్నప్పుడు, దేవా నీవు తప్ప నాకు సహకారి లేరు, నీవు తప్ప సహాయం చేయవాడు నాకు లేడు కాబట్టి నీవే నాకు ఆధారం కట్టి నీ ద్వారా నేను మేలు పొందుతానని నమ్మకం ఉందయ్యా, నీవు మేలు చేయదేవుడు అని దేవుని దగ్గర మొరలెడుచు బతిమలాడుకుంటున్నాడు. బ్రతిమలాడినప్పుడు దేవుడు మన ప్రార్థన వినడంటారా? దావీదు ప్రార్థన విన్నాడు. మనం కూడా ఆయా సందర్భాల్లో మనకు కలిగిన పరిస్థితిని బట్టి మనం కూడా బ్రతిమలాడుతూ ఉంటాం. మనం కూడా దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటూ ఉంటాం. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం కూడా దేవుని దగ్గర వినయ మనసుతో, ప్రభా నీవు తప్ప నాకు మరొకరు లేరు ప్రభా, నీవు తప్ప మరొక ఆధారం నాకు లేదు ప్రభా, నీవే నాకు ఆధారమైనావు, నీవే నాకు రక్షణ అయ్యున్నావు. మనకు కలిగిన పరిస్థితులన్నిటినీ దేవుని సన్నిధిలో చెప్పి మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మూడో మాటలో ఏముందంటే, ఆయన అడుగుతున్న మాటలో బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఎలా మొరపెడుతున్నట్ట? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. వినయము ఎలా పోల్చొచ్చు? పిల్లలు తప్పు చేస్తే మౌనంగా వచ్చి నిలబడతారండి. ఎరా ఏంటి అలా మౌనంగా ఉన్నావు? చాలా వినయం చూపిస్తూ ఉంటారు. ఏంటయ్యా అలా మౌనంగా ఉన్నావు? ఏంటి అంత వినయం ఉన్నావు? ఏంటి కొత్తగా వినయం చూపిస్తున్నావు? ఏంటి కొత్తగా ఉన్నావు అంటే అతడు కలిగిన భయాన్ని బట్టి వినయంగా ఉండి మన దగ్గరకు వచ్చినప్పుడు కొట్టల్లో చెప్పు, ఏంటి నువ్వేంటి అంత వినయంగా ఉన్నావు?
ఏంటి అంత వినయం చూపిస్తున్నావు చెప్పన్నప్పుడు అతడు తన తప్పును ఒప్పుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఎలా? చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతగా, చాలా మెలకువగా, తాను పరిపూర్ణంగా గ్రహిస్తూ వినయముగా విధేయత చూపుచు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెడుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము కూడా చాలా సందర్భాల్లో మన పరిస్థితులు చేయదాటిపోయినప్పుడు, ఇక మన వల్ల కాదు, ఇక మనమేమి చేయలేము, నాకు చేసేవారు ఎవరు లేరు, నేను చేతులు చాపితే నాకు సహకారి ఎవరు లేరు, నాకు సహాయం చేసే మనుషుడు లేడు, నేను ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఏ మనుషుడు నాకు మేలు చేయడు, కాబట్టి నాకు కలిగి ఉన్న గురి ఒకటే. ప్రతి మనిషికి కొందరి మీద నమ్మకం ఉంటుంది, కొంతమంది మీద గురి ఉంటుంది, కొందరిని ఆశ్రయిస్తారు. ఆ ఆశ్రయించిన వారు కూడా కాదన్నప్పుడు ఈ మనుషులు ఎక్కడికి వస్తారంటే దేవుని యొద్దకు వెళుతుంటారు. అలాగే దేవుని పిల్లలరా, వినయముగా దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? బహు వినయంగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలరా, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దావీదుకు బాధ కలిగింది, ఆ బాధ దేవునికి తెలియజేసుకుంటున్నాడు. దావీదుకు చాలా రకాల బాధలు కలిగినాయి. బాల్యంలో ఒక రకమైన బాధ, యవనంలో ఒక రకమైన బాధ, వివాహం జరిగిన తర్వాత ఒక రకమైన బాధ, బిడ్డలు పుట్టిన తర్వాత ఒక రకమైన బాధ, రాజాధికారం వచ్చినప్పుడు అదొక రకమైన బాధ. వీటిల్లో ఏ రకమైన బాధ? అన్ని రకాలు, ఒక రకం కాదు. ఆయన బాల్యం నుంచి ప్రతి బాధను అనుభవిస్తూనే వచ్చాడు. అయితే బాధలను బట్టి దావీదు కృంగిపోలేదండి. తనకు కలిగిన బాధను బట్టి ఏనాడు కింగ్ ఆఫ్ ద డేవిడ్ బాధపడి కృంగిపోలేదు. ఆయన దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. ఆయన జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించి మనుషులతో మాట్లాడినట్టుగా, మనుషులను గౌరవించినట్టుగా, మనుషుల కన్నా ఎక్కువ గౌరవం కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన దేవుని శక్తిని తెలుసుకున్న దావీదు దేవుని దగ్గర బహువినయంగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధికి తెలియపుచ్చుకుంటున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఆయనకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నాడు. దావీదుకు కలిగిన బాధ దేవునితో పంచుకుంటున్నాడు. తోబుట్టులతో పంచుకోవట్లేదు, చేసుకున్న భార్యతో పంచుకోవట్లేదు, కన్న బిడ్డలతో పంచుకోవట్లేదు, మంత్రివర్గంతో పంచుకోవట్లేదు, ప్రవక్తలతో పంచుకోవట్లేదు, ఎవరితో పంచుకోవట్లేదు. ఆయన తన బాధని ఎవరితో పంచుకుంటున్నాడంటే జీవము కలిగిన దేవునితో పంచుకుంటున్నాడు. మనకు బాధలు కలిగినప్పుడు మనము కూడా ముందు మనకు తెలిసిన వారిని ఆశ్రయిస్తాం. మనకు బాగా నమ్మకమైన వారిని, నమ్మకస్తులు ఎదుగుతూ ఉంటాం. హృదయానికి దగ్గరగా ఉన్న వారి దగ్గరికి వెళ్తాం. మన హృదయానికి దగ్గరగా ఉన్న వారితో మనం చెప్పే మాట ఏంటంటే వినయముగా వారి దగ్గరికి వెళ్ళి మన బాధనంతా చెప్పిన తర్వాత వాడు అంటారు, నీ బాధ నాకు చెప్పావు కానీ నేను చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానంటారు. మంచిదే మిత్రమా, నువ్వు నీ బాధని చేయగలుగుతానని చెప్పావు, కానీ నీ బాధను విన్న తర్వాత అది నేను చెయ్యలేను అని చెప్తే అప్పటి వరకు ఉన్న నమ్మకం, ధైర్యము రెండు ఏమైతుంటే మనలో బలహీనమైపోతాయి. కాదు, నువ్వు చేయగలుగుతావు అని నేను నమ్మాను. మనుషుడు చేయగలిగినను చేయలేని వాడిగా ఉంటాడు. నీవు నేను కలిగి ఉన్న యేసయ్య మాట తప్పేవాడు కానే కాదు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైడదు. దావీదు మహారాజు దేవునితో తప్ప ఏ మనిషిని కూడా తన బాధను పంచుకోవటం లేదు. తన బాధ అంతా దేవునితో చెప్పుకున్నాడు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొచ్చిన స్తోత్రం కలుగునుగాక. దావీదు బాధ ఎవరు చెప్పుకుంటున్నాడు?
దైవజనాంగమా, దావీదు దేవునికి తెలియజెప్పుకుంటాడు బాధ. మనమైతే మన స్నేహితులకు, రక్త సంబంధులకు, ఆత్మీయులకు, ఆప్తులకు, మనము మనసిచ్చి నమ్మిన వారికో మన బాధను చెప్పుకుంటూ ఉంటాం. కానీ వారే వంచన చేస్తే, వారే మోసం చేస్తే ఇక అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? దావీదుకు కలిగిన బాధలో దావీదు మనుషులతో సహవాసంలో ఉన్న ఆ దావీదు రాజ్యంలో ఉన్న వారితో కానీ, దావీదు కుటుంబీకులతో కానీ ఎవరితో చెప్పుకోకుండా ఆయన తన ప్రార్థన గదిలోకి వెళ్ళి తన బాధను గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. ప్రార్థన గది. దేవుని పిల్లరా, ఇది దావీదు అనుభవం. గుహలో ప్రార్థిస్తున్నాడు, దాగి ఉండి ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనం కూడా మొదటిగా మనకు తెలిసిన వారిని ఆశ్రయిస్తాం, దాగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇక మనకి మన వల్ల కాదు, మన పరిస్థితి చేయి దాటిపోయిందన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం కూడా జీవం మిగిలిన దేవుణ్ణి ఆశ్రయిస్తాం. నీ కలిగిన పరిస్థితి ఏదేమైనప్పటికీ యేసయ్యను ఆశ్రయించు. ఆయన నెమ్మది కలగజేస్తాడు. ఆయన నీ హృదయంలో ఉన్న వాంఛను కొట్టివేస్తాడు. నీ మనోవ్యాధులను తొలగిస్తాడు. తొలగించడా? తొలగిస్తాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం గర్భస్తున్న దేవుడు సత్యవంతుడు. నీతిని అనుసరించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. నీవు మనుషులను జ్ఞాపకం చేసుకొని కన్నీరు కాచడం కాదు. నీకున్న పరిస్థితిని, శ్రమను దేవుడే విడిపిస్తాడు, దేవుడే రక్షిస్తాడు, దేవుడే కాపాడుతాడు. దేవుని తప్ప మరొక దిక్కు, ఆధారం నీకు లేదు. నీ దిక్కు దశ అంతా జీవము కలిగిన దేవుడే. మన దిక్కు దశ ఆయన తప్ప ఏ మనుషుడు మనకి తోడు లేడు, తోడు రాడు. ఆపదలో అన్నిటిలో ఆయన మనకి సహకారి, ఉపకారి అయి ఉంటాడు. దేవుని పిల్లరా, దేవుని సహాయమును కోరుకుంటూ దేవుని సన్నిధిలోనూ మొరపెడుతున్న మొరకు సమాధానం వస్తుంది. నీవు కన్నీరు కాచిన కన్నీటికి ప్రతిఫలం దొరికింది. నీవు ఆత్మీయుల దగ్గర ఓడిపోవచ్చు, శరీరం దగ్గర ఓడిపోవచ్చు, నీ ప్రాణహితుల దగ్గర ఓడిపోవచ్చు. ఇక నువ్వు ఎవరు నాకు లేరని, నేను ఒంటరినని కృంగిపోతున్నావా? కానే కాదు, ఒంటరివి కాదు. దావీదు దేవుని దగ్గర దేవునితో తన బాధను చెప్పుకుంటూ దావీదు దేవునితో గడిపిన ఆ క్షణములు మధుర క్షణములు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే 7వ వచనములో మాట్లాడతాడు, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లును చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహా ఉపకారం చేసినట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుతూ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనకు కలిగున్న శ్రమలే చెరసాలు. జైల్లో ఉండవసరం లేదు. కొంతమందికి కుటుంబమే చెరసాలు, కొంతమందికి బిడ్డలే చెరసాలు, కొంతమందికి స్నేహితులే చెరసాలు, కొంతమందికి అన్నదమ్ములే చెరసాలు, కొంతమందికి అక్క చెల్లెళ్ళే చెరసాలు, కొంతమందికి వారు నమ్మిన బాల్య స్నేహితులే చెరసాలు, కొంతమందికి వారు నమ్మిన ఎవరి స్నేహితులే చెరసాలుగా అయిపోతారు. అటువంటి పరిస్థితుల్లో ఆ చెరసాలలో నుండి విడిపించేది ఎవరంటే కొంతమంది సాక్ష్యం ఇస్తుంటారు. ఏంటి నాయనా అలాగుంటున్నావు అంటే, నా మనస్సు బాగట్లేదండి, నా హృదయం బాగట్లేదండి, నా మనసు చాలా బాధగా ఉంది, నన్ను బాధపడటం దయచేసి కాస్త నన్ను ఒంటరిగా విడిచిపెడతారా ప్లీజ్ అంటారు. కొంతమంది అంటారు, నా హృదయం ఏమీ బాగలేదు, నా హృదయ పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు, దయచేసి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తారా, నాకు నా పరిస్థితి అర్థం కావట్లేదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి అంటారు. హృదయము వారిది చెరసాలుగా మారిపోయింది. కారణం ఏంటంటే కొందరు కొన్ని నమ్మకాల మీద ఒమ్ముగా ఉండిపోతారు. ఆ నమ్మకం పాడు చేసినప్పుడు హృదయము చెరసాలుగా మారిపోయింది.
మనసు చెరసాలుగా మారిపోయింది. ఆ చెరసాల నుంచి నన్ను ఎవడు విడిపిస్తారు? దేవుని స్తోత్రం కలుగాక. అందుకే దావీదు అంటున్నాడు, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. నీకు కలిగి ఉన్న అవమానం అనే చెరసాల నుండి యేసయ్యను స్తుతించు. ఆ చెరసాలు బంధకాలు యేసు నామములో తొలగిపోతాయి. నువ్వే స్థలములో అయితే అవమానించబడ్డావో, ఏ స్థలంలో అయితే నువ్వు అవమానించబడి చెరసాలలో బందీ అయిపోయావు, ఆ బందీ అయిన చోటే యేసు క్రీస్తు నామమును స్తుతించు. ఆ చెరసాలు యేసు నామములో తుత్తునీళ్ళుగా బద్దలైపోతాయి. ఆమేన్. మనకు తెలిసిన భక్తుడు, మనం చాలాసార్లు నా భక్తుని యొక్క చరిత్ర, ఏషాబు చెరసాలలో ఉన్నప్పుడు ఏషాబు దేవుని సన్నిధిని స్తుతించాడు. ఏషాబు దేవుని సన్నిధిని గణపరిచాడు. దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థించాడు. ఏషాబును చెరసాలు బంధించి ఉంచలేకపోయిన దేవుని పిల్లలారా. అంతేకాదు, ఏషాబుకు కలిగిన అవమానం, పోతీఫరు రాజు భార్య నుంచి వచ్చిన అవమానం, ఆమె ద్వారా వచ్చిన అదొక భయంకరమైన చెరసాలు. ఆ చెరసాలు కూడా ఏషాబుని బంధించలేకపోయినాయి. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి, దేవుని సన్నిధిలో ప్రార్థన, స్తుతి, కృతజ్ఞతాస్తుతులు ఏషాబు కూడా చెల్లించాడు, విడుదల పొందాడు. భక్తుడు, ప్రార్థన పరుడు, యుద్ధంలో గాడిద దవడ ఎముక తీసుకొని ఒకేసారి 1000 మంది కొలచగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు కూడా లోకమనే స్త్రీ ఆకర్షణకు లోబడిపోయి బలహీనుడైపోయి తాను కలిగి ఉన్న ఆత్మబలాన్ని పోగొట్టుకొని చివరికి దాగోను దేవాలయంలో తన తప్పును తెలుసుకొని ఆ దాగోను దేవాలయంలో దేవుని స్తంభాలు పట్టుకొని దేవుణ్ణి కృతజ్ఞతా భావంతో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ దేవుని సన్నిధి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించిన శాంసను కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆయన బందీ గృహంలో ఉండి దేవుని స్తుతించాడు. వారు దేవతకి అతను బలిగా వారి చేతులతో బలింపబడలేదు. కారణం ఏంటంటే దేవుని దగ్గర బ్రతిమలాడుకొని నేను ఆ దేవత దగ్గర బలి పశువుగా మారకూడదని ప్రార్థన చేశాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన మన మొర వింటాడు. నిత్యంగానే మనకు సహాయము చేయ దేవుడు. ఆయన మనకు కనికరము చూపువాడు. చెరసాల నుండి నా ప్రాణము తప్పించుము, అప్పుడు నీవు నాకు మహా ఉపకారము చేసి ఉన్నట చూసి నీతిమంతులను బట్టి అతిశయపడుదురు. కొందరు మనం చూస్తూ ఉంటారు, నీతిమంతులు మనల్ని గమనిస్తూ ఉంటారు, మన పరిస్థితిని గుర్తిస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా దిగజారిపోయారు అనుకుంటుంటారు. లేదు, మనం దిగజారిన సంగతి కాదు, కానీ మనకు కలిగిన శ్రమ వారికి తెలియదు, మనల్ని ఆవరించిన భయాలు వారికి తెలియదు, దేవుని సన్నిధిలో మనము గెలిచే స్థితి వరకు తెలియదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావం కలిగి ప్రార్థన చేస్తూ ఆ దేవుని సన్నిధిని శక్తిని పొందుకొని మనం చెరసాల నుంచి బయటకు వస్తామో, అవమానమైన చెరసాలలో నుంచి, నిందలనే చెరసాలలో నుంచి, లోకంలో గ్రామంలో కొన్ని చెరసాలు కంటిన మాటల నుంచి మనం ఎప్పుడైతే బయటకు విడుదల పొందుతామో అందరూ చూసేది ఎవరు తెలుసా? ముందు ఎవరు చూస్తున్నారట? నీతిమంతులు. స్తోత్రం కలుగుగాక. విడిపించబట్టు చూసి వారు ఏం చేస్తున్నారంటే అతిశయపడతారట. హల్లెలూయా. దేవుని పిల్లలరా, మనము కూడా దేవుని నామం బట్టి, యేసయ్య మహిమను బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞత భావం కలిగి బ్రతకాలి. దేవుడిచ్చేదాకా ఒకలాగా, దేవుడిచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తించరాదు. దేవుడిచ్చేదాకా బ్రతిమాడతాం, సేవకుల దగ్గర నమ్మకం ఉంటాం, దేవుని సన్నిధిలో నమ్మకం ఉంటాం, సాక్షులుగా ఉంటానంటాం. సేవకులతో మనము ఎక్కడంటే అక్కడ మనసు కలిపి ప్రార్థన చేస్తూ ఉంటాం. అవసరం తీరే వరకు రాత్రి పగలు సేవకులు ఇసుకిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా మా పరిస్థితి మారిద్ది బ్రదర్ మారిద్ది, ధైర్యంగా ఉండండి ఈ సేవకుడు కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటాడు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిస్థితులు మారిన తర్వాత కొంతకాలమే దేవునితో నడుస్తారు. తర్వాత ఏం చేస్తారంటే దేవుణ్ణి, పాస్టర్ని, సంఘాన్ని మర్చిపోతారు. హల్లెలూయా.
మర్చిపోవద్దు. నీవు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. నీవు దేవునితో నడవడానికి ఇష్టపడ్డకొచ్చినప్పుడు ఆయనలో కలిగిన శ్రమలన్నిటినీ ఆయనకు అప్పగించి ఆయన దగ్గర విజయం పొందుకున్నావు. విజయం పొందుకొని విజయానందంలో వెళుతూ 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 నువ్వు ఎవరు విడిచిపెడుతున్నావు అంటే విజయాన్ని ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెడుతున్నారు చాలామంది. కొన్ని రోజులే ప్రయాణం నడక బాగుంటుంది, కొన్ని దినాలే ఆ నడవడి బాగుంటుంది. తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీకు దారే కనరాదు, గమ్యము కనరాదు. దిక్కులేని వాడిగా, దిక్కులేని వ్యక్తిగా మారిపోతావు. అప్పుడు మొరపెట్టిన ప్రభు ఆలకించిన కారణం ఏంటంటే నీవు దేవునికే వ్యతిరేకమైపోయావు. కాబట్టి జాగ్రత్త. ఈ 2025 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి 5వ తారీఖున క్షమించారు 4వ తారీఖున దేవుని సన్నిధిలో నీవున్నావు. ఆయన ప్రేమించాడు, రక్షించాడు, కృప చూపించాడు. ఈ నూతన సంవత్సరం 2 నెలల్లో కూడా మనల్ని 4వ తారీఖులో నడిపించాడు. ఆయన కృప, కృతజ్ఞత భావం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బ్రతుకుతాం. ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాం. రా, మరలా దేవునితో కలిసినాడు. నీ పయనం ఆయనతో, నీ జీవితం ఆయనతో. నీవు దేవుని లేకుండా జీవించే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి. దేవుని రుచి ఎరిగి దేవుని విడిచిపెట్టి లోకంలో తిరిగే వారితో ఒక మాట ఉంటుంది. దేవుడు అంటాడు, ఎద్దు తన కామాంధమైన ఎరుగును, గాడిద సొంతం అనేది తెలుసుకున్నాను. నా జనులకు తెలియలేదు, నా జనులే చెప్పుడు. వారు యెహోవాను విసర్జించినారంట. మర్చిపోతున్నావా దేవుడు చేసిన మేలు పొంది? మర్చిపోవద్దు. శ్రమ దినమున ఒకలాగా ప్రార్థన, ఆశీర్వాదం వచ్చిన తర్వాత కొన్ని దినాలే ప్రార్థన చేసి ఇక నాకు దేవునితో పని లేదు, సంఘంతో, సహవాసంతో, పాస్టర్లతో ఎవరితో పని లేదు. మన పైపెచ్చే ఉండదు సార్. పాస్టర్లు మంచోళ్ళు కాదు, వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు. వాళ్ళ వీళ్ళ మీద పడి నెపములు మోపటం తప్ప అసలు నువ్వు మంచి వ్యక్తివేనా? నీ మనస్సాక్షితో నువ్వు ఒప్పుకో. నీ హృదయం మీద, నీ గుండె మీద చేసుకుని ఒప్పుకో. దేవుని యొద్ద అలాగే నిలబడి ఒప్పుకొని నిలబడగలుగుతావా? నిలబడలేవు. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నీ నడవడి చూస్తున్నాడు. నీ ప్రయాణం అంతా గమనిస్తున్నాడు. నీ పయనమును గమనించే దేవుని దగ్గర నువ్వు బొంకెదవా? బొంకగలవా? దేవునితో అబద్ధం చెప్పి జీవించగలవా? దేవుని కన్నులు ఏమైనా ముయ్యగలుగుతావా? దేవుని చెవులు ఏమైనా ముయ్యగలుగుతావా? దేవుని నోరు సత్యం పలకుండా ఏమైనా ఆపగలుగుతావా? ఆపలేవే. సత్యానికి నువ్వు అడ్డుపడలేవే. ఆయన కన్నులను నువ్వు ముయ్యలేవే, ఆయన చెవులను ముయ్యలేవే, ఆయన నోరును ముయ్యలేవే. ముయ్యలేని నువ్వు విర్రవెగుతున్నావా? జాగ్రత్త. నిన్ను నీవే దేవునికి దూరం చేసుకొని శ్రమ పడే కన్నా నీ శ్రమలో దేవునితో ఎలాగ నడిచి విజయం పొందుకొని ఆ విజయములో ఆనందపడ్డావో మరణము వరకు యేసయ్యతో నడు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.